వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కార్పొరేటర్లు మొదలుకొని ఎంపీల వరకు ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. నిన్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు అదే బాటలో నడుస్తున్నారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి మరికొద్ది సేపట్లో రాజీనామా చేయనున్నారు. ఎమ్మెల్సీ పదవులతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేయనున్నారు. తమ రాజీనామాను మండలి చైర్మన్కు సమర్పించనున్నారు. మరికొంతమంది వైసీపీ నేతలు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరగడంతో ముగ్గురు ఎంపీలు మీడియా ముందుకొచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, ఆర్ కృష్ణయ్య పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తమకు పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పారు. తాము వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లట్లేదని, రాజ్యసభలో బీసీల కోసం పోరాటం కొనసాగిస్తాను అన్నారు ఆర్ కృష్ణయ్య. ఇక ఎన్ని ఇబ్బందులున్నా జగన్ వెంటే ఉంటానంటున్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. ఇక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా తాను ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు లొంగనన్నారు. ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి పర్సనల్ ఇష్యూస్ మీద, ఇబ్బందుల మీద, నాకు కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్గా అందరూ మమ్మల్ని అందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళు అడిగారు మీరు రండి అని. కానీ మేము చాలా క్లారిటీగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇందాక అన్న చెప్పినట్టు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఎమ్మెల్యేలని గెలిపించింది ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మేము ఆ ప్రజలకి, ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిపించారో వాళ్ళకి, ఆ పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళకి మేము జవాబుదారీగా ఉండాలి. ఆ బాధ్యత మా మీద ఉంది. దాంట్లో ఆ బాధ్యత నుంచి మాత్రం మేము ఎప్పుడు కూడాను డైల్యూట్ చేసుకునే విధంగా వెళ్ళాం. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తులు తమ రాజీనామాకు కారణాలు ఏమని చెప్తున్నారు? ఇంకా క్యూలో ఎవరున్నారు? ఇప్పుడు రాజీనామాల పర్వం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతుంది. ఓవైపు కార్పొరేటర్ల దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పోతుల సునీత, తర్వాత రాజ్యసభకు సంబంధించిన ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడము, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం. మొత్తంగా వైఎస్ఆర్సీపీకి మనం చూసుకుంటే 42 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అందులో ఇప్పుడు ముగ్గురు రాజీనామా చేయగా 39 మంది మిగిలారు. అలాగే రాజ్యసభ ఎంపీలు మనం చూసుకుంటే 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. దాంట్లో ఇద్దరు ఇప్పుడు రాజీనామా చేశారు. గొల్ల బాబురావు లైన్లో ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లోక్సభకు సంబంధించిన ఎంపీలు మాత్రం వాళ్ళైనా ఎలాంటి న్యూస్ రావడం లేదు. వాళ్ళు మాత్రం పార్టీలోనే ఉంటామని చెప్తున్నారు. ఈరోజు మరికొంతమంది ఎంపీలు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది, మనం చూసాము. అయితే ప్రధానంగా కారణాలు ఏం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తున్న మాట ఒకటే, పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు అంతా అవకాశవాదులు, వాళ్ళు పార్టీ మారి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. వీళ్ళు రాజీనామాకి కారణం అయితే ఒకరు గవర్నర్ కోటాలో వచ్చినారు, ఇంకొకరేమో ఎమ్మెల్యే కోటాలో వచ్చిన వాళ్ళు. సో జనరల్గా అయితే దీంట్లో ఎమ్మెల్సీలకి పార్టీలో ప్రాధాన్యత ఉండడం అలాంటివి ఏం లేదు. వాళ్ళకి ప్రిఫరెన్స్ని బట్టి ఇస్తూ ఉంటారు. కాబట్టి మిగతా మనం చూసుకుంటే రాజ్యసభ ఎంపీలు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, నేను స్థానికంగా ఉండాలనుకుంటున్నాను, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. అది మనం చూసాము. సో ఓవరాల్గా వాళ్ళ కారణాలు చెప్తున్నప్పటికీ కూడా రాజకీయ భవిష్యత్తుని ప్రధానంగా వాళ్ళు తీసుకొని ఆ తర్వాత అధికారంలో ఉన్న పార్టీ వైపుకి మగ్గు చూపుతున్నారు అనేది, ఇది సహజంగా పార్టీ అధికారం కోల్పోయినప్పుడు ఇది సహజంగా ఏ పార్టీకైనా జరుగుతుంది అని చెప్పి ఇటు వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా ఇప్పటికైతే పార్టీ సైడ్ నుంచి అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఆ పార్టీ మారకుండా చర్యలు తీసుకునే ప్రయత్నాలు అయితే కూడా కొనసాగుతున్నాయి. పార్టీ పెద్దలు కూడా వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. అదే మనం దాని పర్యాసనం మనం చూస్తున్నాం. ఎంపీలందరూ కూడా మీడియా ముందు వచ్చి కూడా మాట్లాడుతున్నారు, మేము ఏ పార్టీ దగ్గరికి వెళ్ళడం లేదు అని చెప్పి మిగతా రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఈ రాజీనామాల పర్వం అనేది ఇంకా కొనసాగేలానే కనిపిస్తుంది. రైట్ హసీనా. ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాల అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఘటనపై విచారణను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అయితే విచారణ సాగుతున్న విధానంపై వివరాలు తెలుసుకున్నారు సీఎం. నేరం రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. విద్యార్థుల వద్ద ఆధారాలుంటే నేరుగా తనకే పంపాలని ఆయన ఆదేశించారు. ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు ఘటనపై రిపోర్ట్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యవహారంపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సూచించారు. మరోవైపు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.
5 మహిళా ఎస్ఐలు, సిఐలు, ఐటీ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతటి వారున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో తొవ్వే కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి తన స్నేహితురాలతో కలిసి చేసిన చేష్టలతో విద్యార్థులను బెంబేలెత్తిపోయారు. ఈ నేపథ్యంలో విజయ్ని పట్టుకుని మిగతా స్టూడెంట్స్ చితక్కొట్టారు. తమ హాస్టల్లో సీక్రెట్ గా తీసిన 300 వీడియోలు ఒక స్టూడెంట్ అమ్ముకున్నాడని కూడా ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టూడెంట్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ అరాచకాలకు చెక్ పెట్టేలా యాక్షన్ ఉండాలని హాస్టల్ అమ్మాయిలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, అక్కడ హాస్టల్ స్టూడెంట్స్ ప్రధాన డిమాండ్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? గుడ్లవల్లేరు హెడ్ అండ్ కెమెరాల వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విద్యార్థులు చేస్తున్నటువంటి అభియోగాల మీద పోలీసులు దర్యాప్తు కూడా చేపడుతున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు కూడా పర్యవేక్షిస్తూ ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఇటు ఎస్పీకి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత నిజంగా నేరానికి పాల్పడితే వారిని ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నేరుగా అధికారులకు ఫోన్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థుల నుంచి పూర్తి వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. హెడ్ అండ్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసి అవి బయట వ్యక్తులకి కొంతమంది అమ్ముకుంటున్నారంటూ కూడా మంత్రులకు, జిల్లా అధికారులకు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కూడా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలను నియమించి దీని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఎస్పీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే ఇప్పటి వరకు స్పాట్లో అయితే కొన్ని క్లూస్ను కూడా సేకరించాము. ఇప్పటి వరకు మాకు ఎక్కడ కూడా హెడ్ అండ్ కెమెరాలు పెట్టినట్టు అయితే మాకు ఎక్కడ కూడా తేలలేదు. ఒక అనుమానితుడు మాత్రం పేరు బయటకు వచ్చింది కాబట్టి ఆ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. అతని దగ్గర నుంచి సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేసి ఎవరైనా కానీ నేరానికి పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని జిల్లా ఎస్పీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాలేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఉదయం 6 గంటల నుంచి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా విద్యార్థి సంఘాల నేతలు, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ వచ్చి వారి ఆందోళనకు మద్దతు ఇవ్వడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలకు, అధికారులకు నేరుగా అక్కడికి వెళ్ళి మొత్తం కూడా పరిశీలించి విద్యార్థుల యొక్క సమస్యను, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ అధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని చెప్పని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇక్కడే కాలేజీ హాస్టల్ వద్దే ఉండి విద్యార్థులతో, వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో, అధికారులతో నేరుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఉదయం నుంచి కూడా విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులకు మద్దతుగా అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. వారితో కూడా మంత్రి కొల్లు రవీంద్ర కూడా దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పీ కూడా ఇక్కడే దగ్గర ఉండి మొత్తం కూడా వివరాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలను నియమించి అతి త్వరలోనే ఈ యొక్క కేసు దర్యాప్తును చేసి దీనిలో ఎవరైనా నిందితులు ఉంటే మటుకి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని ఎస్పీ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా దర్యాప్తును వేగవంతం చేసి మొత్తం కూడా ఈ యొక్క కేసు ఫాలోఅప్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా ఈ 3 గంటలకు ఒకసారి ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి పూర్తి వివరాలు నాకు తెలపాలని చెప్పని చంద్రబాబు కూడా అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో కేసు దర్యాప్తు అనేది వేగవంతం చేయడంతో పాటు అధికారులు అందరూ కూడా ఈ హాస్టల్ దగ్గరే ఉండి మొత్తం కూడా ఈ కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. రైట్, థాంక్యూ శివ. ఇక హైదరాబాద్ పరిధిలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకుపడుతోంది. చెరువు పరిధిలో ఉన్న నాలాపై ఉన్న రంగంలోకి దిగుతూ కూల్చివేతలకు తెగబడుతోంది. తాజాగా రామ్నగర్లో నాలాలపై నిర్మించిన నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. రామ్నగర్లోని వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ బిల్డింగ్ ను కూల్చివేస్తుండగా బిల్డింగ్ యజమానులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు బిల్డింగ్ యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమది అక్రమ నిర్మాణం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్నగర్లో చెరువులు నాలాలే లేవంటున్నారు. మరోవైపు స్థానికులు కూడా ఆందోళనకు దిగారు. పేదవాళ్లనే జీహెచ్ఎంసీ హైడ్రా టార్గెట్ చేసిందని ఆరోపించారు. 60 ఏళ్ల నుంచి ట్యాక్సులు కడుతుంటే ఇళ్లు ఎలా కూల్చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రామ్నగర్ చౌరస్తాలోని మణిమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల్ని ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు బ్లాక్ కావడంతో ఇటీవలే వరదలో కొట్టుకుపోయి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన తర్వాతే నాలాల ఆక్రమణపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, 60 ఏళ్ల నుండి ట్యాక్సులు కడుతున్నాము, సో అక్రమం ఎలా అవుతుంది అంటూ అక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ మొత్తం కూడా పరంపర కొనసాగుతుంది, తీవ్ర సంచలనం సృష్టింది. ఒక తెలుగు రాష్ట్రాల్లో కాకుండా నేషనల్ వ్యాప్తంగా కూడా రచ్చరచ్చగా మారింది. తాజాగా ఇప్పుడు హైదరాబాద్ నగరం నడిబొడ్డులోని రామ్నగర్ సెంటర్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఇది మనం చూసుకుంటే మన బ్యాక్ సైడ్ నాలాతో పాటు ప్రధాన రహదారి రామ్నగర్ చౌరస్తా నుంచి కూడా ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా రహదారి, 30 అడుగుల రోడ్డు ఉండేది. అయితే అది లేకుండా మొత్తం కూడా ఈ ప్రాంతం ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఇది వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ బిల్డింగు. ఈ బిల్డింగు రహదారికి అడ్డంగా అక్రమంగా నిర్మించారు. ఆ తర్వాత దీంతో పాటు ఈ ప్రాంతంలో ఇక్కడ కళ్ళు కాంపౌండ్ ఉండేది. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కళ్ళు కాంపౌండ్, అదేవిధంగా 2 చిన్న గుడిసెలు షెడ్స్ మాదిరిగా వేసుకున్నారు. ఈ ప్రాంతం మొత్తం కూడా ఉదయం నుంచి ఆపరేషన్ చేపట్టినటువంటి జాయింట్ ఆపరేషన్ ఒక హైడ్రానే కాదు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అదేవిధంగా హైడ్రా బృందాలు కలిసి ఇక్కడ జాయింట్ ఆపరేషన్తో మొత్తం జేసీబీ మిషన్స్ తీసుకుని వచ్చి మొత్తం కూడా నేలమట్టం చేసింది. కళ్ళు కాంపౌండ్ మొత్తం కూడా ధ్వంసం చేసేసింది. మనం చూస్తున్నాం శిథిలాలు మొత్తం కుప్ప ఇక్కడ కూలిపోయిన ఘటన. అయితే ఇది దీంతో పాటు ఇక్కడ హైడ్రా సిబ్బంది మొత్తం కూడా నిరంతరం అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్. ఎక్కడ అడ్డు తలిగి ఇక్కడ గొడవలు సృష్టిస్తారా ఆక్రమణదారులు అన్న ఒక ఉద్దేశంతో మొత్తం కూడా ఈ ఫోర్స్ మొత్తం రంగంలో దిగిన సిచ్యువేషన్ ఉంది. మనం బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ ఒక వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ కాకుండా పక్కన మెయిన్గా ఈ ప్రాంతం టీ షేప్ రోడ్ అంటారు. ఈ టీ షేప్ రోడ్డు మొత్తం కూడా దాదాపు 30 అడుగుల రోడ్డు మొత్తం కబ్జా చేసినారనే ఆరోపణలపైన ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కేవలం 24 గంటల లోపలనే జీహెచ్ఎంసీ అధికారులకు సిఫార్సు చేసిన పిదప ఇక్కడ మొత్తం కూడా ఆపరేషన్ మార్నింగ్ నుంచి కొనసాగుతుంది. అయితే ఇది మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకాలం హైడ్రా ఆపరేషన్లు కేవలం చెరువులు నాలాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన బడా బాబులు హీరోలు సినిమా హీరోలు నాగార్జునతో పాటు కోటీశ్వర్లు నిర్మించుకున్న విల్లాలు బడా అపార్ట్మెంట్లు మొత్తం నేలమట్టం చేసింది. ఒక్కసారిగా హాట్ టాపిక్ మారింది. అయితే హైడ్రా ఆపరేషన్ల పట్ల ప్రతి విమర్శలు మొత్తం కూడా రాజకీయంగా మొత్తం రచ్చరచ్చగా మారిన నేపథ్యం. అయితే ఇదంతా ఒకవైపు ఉంటే హైడ్రా ఆపరేషన్స్ కేవలం పర్మిషన్లు అధికారుల నుండి పర్మిషన్లు తీసుకొని అనుమతులతో కట్టిన కట్టడాలకు ఎలా కూల్చివేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ మచ్చను తుడిపేసుకోవడానికి హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. అధికారులు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లు ఇచ్చిన అధికారులతో పాటు నిజాంపేట్ కమిషనర్తో పాటు మిగతా 5 మంది ఉన్నతాధికారులపైన క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. తాజాగా ఇప్పుడు కేవలం చెరువులే కాదు మెయిన్ రోడ్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో అవన్నింటినీ కూడా కబ్జా చేసిన వారు స్వయంగా వారే కూలగొట్టుకొని సహకరించాలి. లేకపోతే అవి హైడ్రా ఆపరేషన్తో కూల్చివేయడమే కాకుండా వారిపైన చర్యలు సహకరించిన అధికారులపైన క్రిమినల్ చర్యలు ఉంటాయని మొత్తం కూడా హైడ్రా హెచ్చరిస్తున్నారు. లక్ష్మీకాంత్, ఇక అత్యాచార ఘటనలపై కఠినమైన చట్టాలు తేవాలని కోరుతూ ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరొక లేఖ రాశారు. సున్నితమైన ఈ విషయంలో తాను ఆగస్టు 22న రాసిన లేఖకు ప్రధాని నుంచి ఎటువంటి సమాధానం రాలేదని ఈ రెండో లేఖలో ప్రస్తావించారామె. అదే సమయంలో తనకు మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి నుంచి లేఖ అందిందని కూడా పేర్కొన్నారు మమత. కానీ తాను ప్రస్తావించిన విషయాలకు ఆ లేఖలో ఎలాంటి సమాధానం దొరకలేదని స్పష్టం చేశారు. బెంగాల్లో తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి కూడా మమత తన లేఖలో ప్రస్తావించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆమె పోలీసులు భయపడిపోయారని అంటున్నారు బీజేపీ నేతలు. బెంగాల్ మొత్తం రోడ్డుపైకొచ్చిందని ఇక మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. బీజేపీ మహిళా మోర్చా కోల్కతాలో భారీ నిరసన ప్రదర్శన కూడా చేపట్టింది. బీజేపీ నేతలు అగ్నిమిత్ర పాల్, లాకెట్ చటర్జీ ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ కేసులో అప్డేట్స్ ఏవైనా ఉన్నాయా? బెంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు వాటన్నిటికీ సంబంధించి ఒకవైపు సిబిఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అత్యాచారం హత్య ఈ రెండింటికి సంబంధించి సిబిఐ టేక్ ఓవర్ చేసిన తర్వాత వరుసగా ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ని ప్రతిరోజు కూడా పిలిపించి ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఈ కేసుకి సంబంధించి అంటే ఈ అత్యాచారం హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అలాగే అమ్మాయి చనిపోయినప్పుడు తల్లిదండ్రులకు ఇచ్చిన సమాచారం, ముందుగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని, అంతకంటే ముందు తీవ్ర అనారోగ్యానికి పాలైంది అంటూ సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడిందంటూ చెప్పుకుంటూ వచ్చారు. తీరా అక్కడికి వచ్చి చూశాక దారుణంగా అత్యాచారానికి హత్యకు గురైన విషయం తెలిసిందే. సో ఇదంతా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఒకవైపు జరుగుతూ ఉంటే, దాని నేపథ్యంలో బెంగాల్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, వీటికి సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనందబోస్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలన్నింటినీ కూడా వివరించి చెప్పారు. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన ధర్నా, సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్రంలో ఉన్న అనేక విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా ఒక నిరసన ప్రదర్శన చేపట్టాయి. అయితే ఆ నిరసన ప్రదర్శన మీద బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒక దమనకాండలాగా ఉంది అంటూ బీజేపీ దాన్ని తిప్పికొడుతూ బీజేపీ నేతలు కూడా ఒక ప్రొటెస్ట్ని నిర్వహించారు. బంద్కు పిలుపునిచ్చారు. 12 గంటల పాటు బంద్కు పిలుపునివ్వగా ఆ బంద్ సైతం హింసాత్మకంగా మారింది. మొత్తం బెంగాల్ అంతా కూడా ఒక అల్లకల్లోలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అక్కడ నెలకొనుంది. వీటన్నిటినీ కూడా రాష్ట్ర గవర్నర్ కేంద్ర హోంశాఖకు ఒక నివేదిక రూపంలో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్న సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదైనా రాష్ట్రంలో నేరుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అంటే ఆ రాష్ట్రంలో అసాధారణమైన పరిస్థితులు ఉండాలి. శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్న సందర్భాల్లో మాత్రమే కేంద్రం జోక్యం చేసుకుని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టే అవకాశం ఉంటుంది. ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి. కానీ కేంద్రం ఎటువంటి చర్యలు చేపడుతుంది, రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని తదుపరి ఎలాంటి చర్యలు చేపడుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. మరొక వైపు మమతా బెనర్జీ సైతం కేంద్ర ప్రభుత్వాన్ని, సిబిఐని మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ ఘటనలో తాజాగా నిర్మాణ సలహాదారును అరెస్ట్ చేశారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా కొల్లాపూర్కు చెందిన సలహాదారు చేతన్ పాటిల్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని మాల్వాన్ పోలీసులు కస్టడీకి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పాటిల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ విగ్రహ నిర్మాణ విషయంలో ప్లాట్ఫామ్ పై పనిచేయడం మాత్రమే తనకు అప్పగించారని, థానేకు చెందిన ఒక కంపెనీ విగ్రహానికి సంబంధించిన పనులు నిర్వహించిందని చేతన్ పాటిల్ తెలిపాడు. మరోవైపు శివాజీ విగ్రహం పడిపోవడంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో అడుగు పెట్టగానే తాను శివాజీ పాదాల ముందు తలవంచి క్షమాపణ కోరానని అన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఒక పక్క చేతన్ పాటిల్ అయితే కేవలం ప్లాట్ఫామ్ పని మాత్రమే చెప్పారంటున్నారు. ఆ విగ్రహానికి సంబంధించిన మెయిన్ పార్ట్ అయితే మాత్రం సంబంధం లేదని చెప్తున్నారు. ఇదొక అంశం మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం. అండ్ మోదీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు అసలు క్షమాపణ చెప్పలేదు వీర సావర్కర్కు సంబంధించి అంటూ శివాజీ పాదాల చెంత తాను తల వంచి క్షమాపణ చెప్పడంతో పాటు ఆయన అభిమానులందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను. ఈ రెండు అంశాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాధారణంగా ఛత్రపతి శివాజీ అంటేనే మహారాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆదర్శంగా ఆయన్ని కొలుస్తారు, ఒక దైవంగా అతన్ని భావిస్తారు. సో అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం ఈ నెల 26న అక్కడ సింధుర్గ్లో ఉన్నటువంటి రాజ్కోట్ ప్రాంతంలో 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలింది. అయితే అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ దృష్ట్యా, వర్షాలు వరదలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వాతావరణ కండిషన్ల దృష్ట్యా విగ్రహం కూలినట్టు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ నేవీ డే సందర్భంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కృతమైంది. సో ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ కూడా కాకముందే విగ్రహం ఈ విధంగా కుప్పకూలడం పట్ల అనేక వర్గాల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. దేశవ్యాప్తంగా ఆయన్ని కొలుస్తున్నప్పటికీ మహారాష్ట్రలో ఆయన ప్రాముఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనను వర్షిప్ చేసేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు.
సో అలాంటి ట్రెడిషనల్ సిటీలో ఇలాంటి ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఈ విగ్రహం కూలడానికి ప్రధానంగా కొన్ని కారణాలను అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. సాధారణంగా విగ్రహానికి సంబంధించి నేవీ డే సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమం అంతా కూడా పూర్తిగా నేవీ అధికారులు చూసుకున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి స్టేట్మెంట్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా చెప్పినటువంటి వర్షం చూస్తున్నాము. సో ఎక్కడైతే విగ్రహం ఇప్పుడు నేలమట్టమైందో అదే చోట్ల మళ్ళీ తిరిగి విగ్రహాన్ని పునర్నిర్మిస్తామంటూ కూడా ఇప్పటికే మహారాష్ట్ర అధికారులు చెప్తున్నారు. సో దీనిపైన కాసేపు క్రితమే ప్రధాని మోడీ కూడా స్పందించారు. శిరస్సు వంచి తాను క్షమాపణలు చెప్తున్నట్టు మోడీ ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, వివరాలు అందించినందుకు. రైట్.